నందిగామ చందాపురం బైపాస్ వద్ద ధర్నా నిర్వహించిన విశ్వ బ్రాహ్మణుల నిరసన ప్రదర్శనకు మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ వారు ఆందోళన చేపట్టారు. 50 ఏళ్లు నిండిన విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులకి పెన్షన్ అందించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అలాగే చేతి వృత్తిపై ఆధారపడిన వారికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు అన్ని హిందూ దేవాలయాల్లో పాలకవర్గంలో ఒకరిని సభ్యులుగా చేర్చాలని ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీపై రుణాలు అందజేయాలని ఆందోళనకారులు కోరారు. తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాకు వినతి పత్రం అందించారు విశ్వ బ్రాహ్మణులు. శ్రీ సత్యనారాయణ గారు, రంగబాబు గారు, సాంబశివరావు గారు, మిగతా విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరూ కూడా ఈరోజు వారి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విశ్వబ్రాహ్మణ సంఘం వారు అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ డిమాండ్స్ గురించి పోరాడుతూనే ఉన్నారు. ఎందుకంటే భారతదేశం ముఖ్యంగా చేతి వృత్తుల మీద ఆధారపడిన సమాజం. అటు విశ్వబ్రాహ్మణులు కావచ్చు, వడ్రంగి కావచ్చు, కుమ్మరి కావచ్చు, కమ్మరి కావచ్చు, వీరందరూ కూడా చేతి వృత్తులు అంటారు. వీటి వల్ల మన దేశం ఒకానొక సందర్భంగా ప్రపంచంలోనే ఆర్థిక రంగంగా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిన దేశం. కానీ ఆ తర్వాత కాలక్రమేణా ఈ మెషిన్లు వచ్చి వీటన్నిటి ప్రభావం వల్ల ఏమవుతుందంటే చేతి వృత్తులు క్రమక్రమంగా దూరం అవుతుంది. దీనివల్ల ఏంటంటే అనేక కుటుంబాలు ఆర్థికంగా వాడు నిలదొక్కుకోలేక ఆత్మహత్యల దాకా వెళుతుంది. 2 రోజుల క్రితం అనంతపూర్ జిల్లాలో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబం వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, కుటుంబం. సో వీటన్నింటినీ పరిశీలనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నది ముఖ్యంగా వీరు చెప్తున్న సందర్భం. ఇందులో ముఖ్యంగా వీరు కోరుతున్నది ఏంటంటే 50 సంవత్సరాలు నిండిన వారికి ఏ విధంగా అయితే పెన్షన్లు ఇస్తున్నారో అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన విశ్వబ్రాహ్మణ సంఘం వారికి కూడా సభ్యులకు కూడా పెన్షన్ ఇవ్వాలన్నది ముఖ్యమైన డిమాండ్. తర్వాత వచ్చేసి 300 యూనిట్ల కరెంట్ ఏదైతే ఉంటుందో అది ఉచితంగా ఇవ్వాలి. ఆ తర్వాత అనేక ఆలయాల్లో ధర్మకర్తలు ఉంటారు, తర్వాత బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో ఖచ్చితంగా మెంబర్షిప్ ఒక పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వీళ్ళ కోరిక. ఏపీ సీఎం చంద్రబాబు